మనలో అనేకులు పాపముతో పోరాటము చేస్తారు. పాపమును జయించలేక తమను తాము చంపుకున్న వారు కూడా ఉన్నారు. ఆ పాపమునకు బానిస అయి ఆ పాప బంధకముల నుండి బయటికి రాక ఎంత యత్నించినను కూడా ఆ సంఖ్యలు తెగక ఆ పాప బంధకములో చిక్కుకున్న వారు తమను తాము చంపుకున్న వారు ఎందరో ఉన్నారు. గిల్ట్, నేను చేయకూడని పాపం చేశాను, నా పాపము క్షమింపబడలేని పాపము అని వారు తలంచి తమను తాము చంపుకున్న వారు ఉన్నారు. తమను తాము శుద్ధి చేసుకొనలేక, తమను తాము పరిశుద్ధముగా ఉంచుకొనలేక ప్రయాసపడేవారు ఎందరో ఉన్నారు, పోరాడుతున్నవారు ఎందరో ఉన్నారు. కానీ కీర్తనకారుడు అంటాడు, టు రిమైన్ హోలీ, నీవు పరిశుద్ధముగా ఉండడానికి, నీవు దోషిగా కాక నిర్దోషిగా నీవు మారడానికి, నీ హృదయములో కలంకమైనను మరణమైనను నిండి ఉండకుండా పరిశుద్ధత నీలో నెలకొల్పబడ్డానికి సాధనం ఏమిటి? ఇదిగో రాస్తూ ఉన్నాడు, యవ్వనులు దేని చేత నడత శుద్ధిపరుచుకుందరో నీ వాక్యమును బట్టి ఏ దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. దేవుని యొక్క వాక్యం ఏమి చేస్తుంది? ఇట్ క్లెన్సెస్ యూ, నిన్ను శుద్ధి చేయించు ఉంది. దేవుని యొక్క వాక్యము నిన్ను ధన్యునిగా చేయించుంది. దేవుని యొక్క వాక్యము నిన్ను శుద్ధి చేయించు ఉంది.